ప్రపంచ జీవశాస్త్రంలో అత్యంత అరుదైన విషయంగా భావించే గైనోమ్ట్రోమోర్ఫిజం లక్షణాలు కలిగిన ఒక సాలిడ్ను థాయిలాండ్ లో శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీనిని డెమార్చస్ ఇనాజోమా జాతిగా గుర్తించారు. ఈ సాలిడ్ శరీరం అద్భుతమైన రీతిలో సమరూపంగా విభజించి ఒకే జీవిలో సగం మగ, సగం ఆడ లక్షణాలను కలిగి ఉంది. ఈ అరుదైన ఆవిష్కరణ శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురిచేసింది. సాలిడ్ శరీరంపై ఈ లక్షణాలు స్పష్టమైన రంగుల విభజన ద్వారా కనబడుతున్నాయి. ఆడ లక్షణాలున్న వైపు నారింజ రంగులో ఉండి పెద్ద కోరలను కలిగి ఉండగా, మగ లక్షణాలున్న వైపు చిన్న పరిమాణంలో బూడిద తెలుపు వర్ణంలో ఉంది. ఇలా ఒకే జీవిలో ఆడ మగ కణజాలాలు లక్షణాలు ఉండడాన్ని శాస్త్రీయంగా గైనోమ్ట్రోమోర్ఫిజం అంటారు. నాంగ్రోంగ్ సమీపంలో అటవీ ప్రాంతంలో దీనిని కనుగొన్నారు. ఈ ఆవిష్కరణకు సంబంధించిన అధ్యయనం డూటాక్సా పత్రికలో ప్రచురించారు. ఈ సాలిడు జీవ వైవిధ్యం, జన్యుశాస్త్ర అధ్యయనాలపై కొత్త వెలుగులు పంచుతుందని పరిశోధకులు భావిస్తున్నారు. ఈ అరుదైన సంఘటన ప్రకృతిలో జెనెటిక్ అసాధారణతలు ఎంత సంక్లిష్టంగా ఉంటాయో నిరూపిస్తుంది.